ఈ బ్లౌజ్ అయితే నేను ఎలా కుట్టాను, ఎలా వర్క్ చేశాను అనేది ఫుల్ డీటెయిల్స్ చూసేయండి. హాయ్ అండి. ఈ వీడియోలో చూస్తున్న బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కాదండి, సారీ, కటింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. స్టిచ్చింగ్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో అయితే ఉందండి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే ఇలా స్టోన్స్ ఇవన్నీ అంటించానండి. ఇలా అంటించిన తర్వాత సూది దారంతో అయితే కుట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం కుట్టినప్పుడు కొంచెం కష్టంగా పూసలు అటు ఇటుగా వెళ్ళిపోతాయి కదా. లైట్గా గమ్మేసి ఇలా అంటించిన తర్వాత మన సూది దారంతో వర్క్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుందండి. సూది వెళ్ళదు అని అనుకోవచ్చు. కొంచెం మనం ఇలా మధ్యలోనే ఆల్రెడీ గమ్మేసామంటే మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మన శారీకిలో మ్యాచింగ్ ఉన్న స్టోన్స్ని మనం ఇలాగ ప్యాకెట్ అయితే ఒక 25 రూపీస్ అలా ఉంటుందండి. ఒక్కొక్క కలర్ తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 కలర్స్ తెచ్చుకున్నానండి. నాకైతే 75 రూపీస్, 25 రూపీస్ ఏమో గమ్ అయింది. అంటే 100 రూపీస్తో ఈ బ్లౌజ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లైట్ పింక్ షేడ్, ఆల్రెడీ పింక్ బ్లౌజే, దాని మీద ఆరెంజ్ అండ్ పింక్ సంథింగ్ లాంటిది నేను స్టోన్స్ అయితే తీసుకున్నాను, రౌండ్ షేప్. నెక్స్ట్ ఇలా ఎగ్ షేప్ లాంటివేమో ఎల్లో కలర్, అంటే శారీ కొంచెం ఆ కలర్లో ఉంది కాబట్టి అవి తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం మిక్స్డ్ కలర్ లాంటిది ఒకటైతే తీసుకున్నాను. కంప్లీట్గా గమ్ వేసి నాకైతే ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్లో అయితే నేను ఈ స్టోన్స్ అయితే అంటించేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ నేను నెక్కి అంటించేసానండి, అది నేను రికార్డ్ చేయలేదు. మీకు కంప్లీట్గా బడ్జెట్లో వర్క్కి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి పూసలు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే ఒక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఏదైనా బ్లౌజ్ వర్క్ చేసుకున్నప్పుడు బడ్జెట్లో మీకు అయితే పెడతాను. నేను కూడా మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ బెస్ట్ అనే అంటానండి. నేను కూడా చేయించుకుంటాను. కానీ మన రెగ్యులర్ నార్మల్ శారీస్ ఉంటాయి కదా, దానికి ఇలా ప్లెయిన్గా బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా, ఆ బ్లౌజ్కి కూడా అలా ప్లెయిన్గా ఉంచడం ఎందుకని చెప్పి శారీలో ఉన్న కలర్స్ని మనం ఇలా స్టోన్స్, ఇలా గమ్ములు ఇలాంటివి తెచ్చుకొని మనమే నెమ్మదిగా గమ్ అంతా చేసిన తర్వాత ఆరిపోయిందండి. కంప్లీట్గా ఒక 20 మినిట్స్లో అయితే డ్రై అయిపోయింది కంప్లీట్గా. ఇంకోండి, ఈ శారీకేనండి నేను తీసుకొచ్చింది. ఇక్కడ ఫాల్ నేనైతే వాష్ చేసి ఐరన్ చేసి వేస్తున్నానండి. ఎందుకంటే ముడతలు అవి రాకుండా నార్మల్గా వాష్ చేయకపోయినా కూడా వేసుకోవచ్చు. మా అమ్మగారు కానీ ఆ బ్లౌజ్ కలరు, ఆ ఫాల్స్ ఇవన్నీ చూసి ఈ ఫాల్స్ అనేది కలర్ పోతుందేమో, వాష్ చేసుకో ఎందుకన్నా మంచిది, శారీ దగ్గర ఎల్లో కలర్ ఉంది కదా, మళ్ళీ కలిపి ఉతికినప్పుడు ఆ ఫాల్ కలర్ అనేది ఎల్లో శారీకి అంటుకుపోతుందని చెప్పారు, అందుకనే వాష్ చేశాను. నెక్స్ట్ కంప్లీట్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, అంటించేసాను, కంప్లీట్గా అయిపోయింది. దీనిపైన నేను పూసలు కూడా గుచ్చాను, మీరు గమనించారా? దారం కనబడకుండా ఆ స్టోన్కి మధ్యలోంచి సూది తీసినప్పుడు దాని మధ్యలో ఒక పూస అయితే యాడ్ చేశానండి. కంప్లీట్గా బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఓన్గా నేను కుట్టుకున్నాను, ఫోన్లో చూసే నేర్చుకున్నాను. బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో ఇంకా బాగా నేర్చుకోవాలండి. వేసుకుంటే చాలా బాగుందండి. ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను నేను పిక్. అలాగే నెక్స్ట్ వీడియో కూడా చాలా మంచిది పోస్ట్ చేశాను.